హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం ఎలా ఉందనేది చూద్దామండి. 20వ తారీఖు 5వ నెల 2025 మంగళవారం ఎలా ఉందనేది చూద్దాం. అదేవిధంగా రేపు ఉదయం 21వ తారీఖు 5వ నెల రేపు బుధవారం ఉదయం పూజ ఎలా ఉందనేది చూద్దామండి. ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనేది చూద్దామండి. ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం మంగళవారం. ఈరోజు అష్టమి ధనిష్ట నక్షత్రం కాబట్టి ఓం కాలాయ నమః అనే మంత్రాన్ని జపించితే కాలానికి అధిపతి కాలానికి నాయకుడు కాబట్టి ఆ కాలనాయకుడిని ఈరోజు జపించాలి. మంగళవారం అష్టమి నాడు జపించడం వల్ల మనకి ప్రకృతిలో ఉన్న శక్తి సహకరిస్తుంది మరియు శత్రుత్వము తగ్గుతుంది, విరోధము తగ్గుతుంది. చెడు కుట్రలు చేస్తూ ఉంటారు, దాని ఫలితం అనేది మన పైన పడకుండా ఉంటుంది. ఎవరైనా మనకి చెడు చేయాలి అనుకునే వారు ఉంటారు చూడండి, వారికి ఆ ప్రకృతే మళ్ళీ తిరిగి వాళ్ళపైన ఆ చెడు చేసిన ప్రభావం అనేది వాళ్ళపైనే పడేలాగా కాలం అనేది చూపుతుంది. కాబట్టి ఈరోజు మంత్రబలంలో జపించాల్సిన మంత్రం ఓం కాలాయ నమః, ఓం కాలాయ నమః, ఓం కాలాయ నమః అనే మంత్రాన్ని కుదిరితే 108 సార్లు అందరూ జపించుకోండి. రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. బుధవారం రోజు 21వ తారీఖు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ. రేపు ఉదయాన్నే నవమి ఉంది కాబట్టి శతభిష నక్షత్రం ఉంది రేపు కాబట్టి రాహుదోషాలున్న రాహు శాంతి ఉన్న నవనాగులను పూజించాలి. రేపు కొంచెము బియ్యం పిండినన్నా లేదా మినప్పిండినన్నా తీసుకొని దాంట్లో పాలు పోసి నాగపడిగేలాగా 2 చేసి చిన్న గుడ్లలాగా ఎగ్స్ లాగా 4 చేయాలి. ఇలా చేసినవి ఒక ప్లేట్లో పెట్టి వాటిని పుట్ట దగ్గరికి తీసుకెళ్ళి ఆ పుట్ట దగ్గర పెట్టి పూజించాలి. పూజించిన తర్వాత పుట్టలో పాలు పోసి మనం ఇందాక చేసుకున్న నాగపడిగ ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా పుట్టలోనే వదలాలి. అవి అలా పుట్టలో వదిలేసిన తర్వాత ఆ పుట్ట చుట్టూ 6 ప్రదక్షిణలు వేస్తే మనకి సత్సంతానం అనేది ప్రాప్తిస్తుంది. సంతానము కూడా లేని వారికి సంతానం కలుగుతుంది, సంతానం అభివృద్ధి కూడా కలుగుతుంది. కుదిరితే రేపు ఇలా చేసుకోండి. లేదంటే నాగశిలలు మనకి ఎక్కడైనా దేవాలయాల్లో ఉంటాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళి మీరు ఎలాంటి దీపం కూడా వెలిగించిన అవసరం లేదు. ఆ నాగశిలల చుట్టూ ఒక 6 ప్రదక్షిణలు అనేవి వేసుకొని రండి. నవమి కాబట్టి నవనాగ దోషాలు ఏమున్నా కూడా తొలగిపోతాయి. ఇలా తొలగిపోతాయి. ఇవేవి చేయడం కుదరలేదనుకోండి, ఇంట్లోనే భక్తిగా నాగదేవతని నాగపడిగ ఇంట్లో నాగపడిగ ఉంటే ఆ నాగపడిగని కానీ, నాగదేవత ఫోటో ఉంటే ఆ నాగదేవత ఫోటోని కానీ పూజించుకొని సర్పకాల అష్టకాన్ని చదువుకోవాలి. ఇలా చదవడం వల్ల మనకి ఎలాంటి నాగదోషాలున్నా నవనాగ దోషాలున్నా కూడా తొలగిపోతాయి. కుదిరితే రేపు ఉదయాన్నే పూజ అందరూ ఆచరించాలి. ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమము కుజదోషం వల్ల దాంపత్యము, సంతాన సమస్యలు, వైధవ్యము, కలత్ర దోషాలు కలిగిన వారు, అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నవారు ఈరోజు మధ్యాహ్నము నేలపైన శుభ్రం చేసి భోజనం చేయాలి. లేదంటే ఆకులోనన్నా వడ్డించుకొని భోజనం చేయాలి. సాయంత్రం దేవి ముందు నెయ్యి దీపాలు వెలిగించి కుజ రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు కుజదోషం ఏమైనా ఉన్న, దాంపత్య జీవితంలో దూరమైన వారు, సంతాన సమస్యలతో బాధపడుతున్నవారు, వైధవ్యం చెందినవారు, కళాత్ర దోషం ఏదైనా ఉన్నవారు, అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు, ఇలాంటి వారు ఎవరైనా ఈ పూజని ఆచరించవచ్చు. కుదిరితే ఈరోజు సాయంత్రం ఈ పూజని అందరూ ఆచరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.